జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో వింత వ్యాధితో జనం నీరసించిపోతున్నారు. సీజన్లో రావాల్సిన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులు కాకుండా మనుషులు నడవలేని విధంగా కాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో జనాలు వింత విషజ్వరంతో అవస్థలు పడుతున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరికి జ్వరంతో పాటు చేతులు, మోకాళ్ల నుంచి కింది భాగం వరకు నొప్పులతో బాధపడుతూ నడవలేని పరిస్థితిలో ఉన్నారు. జ్వరంతో బాధపడుతున్న వారికి టెస్టులు చేస్తే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి జ్వరాలు లేవని రిపోర్ట్లో వస్తున్నాయి. కానీ ప్రతి ఒక్కరికి మోకాల నుండి కింది వరకు నొప్పులు వచ్చి నడవలేక బాధపడుతున్నారు. ఎన్ని రోజులు అవుతుంది? ఇక్కడికి సోమవారం నుంచి చాలా అయింది. ఒకటి పెట్టింది మోకాళ్ళు వస్తున్నాయి, చేతులు ఏం తినబుద్ధి కాక అంత ఇంటినట్టు నిన్న నచ్చినా కానీ పరీక్ష చేయించుకోలేదు. గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకున్నా తగ్గకపోవడంతో మెట్పల్లిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో 200కు పైగా రోగులు వచ్చి చికిత్స పొందుతున్నారు. గ్రామంలో చాలా చోట్ల రోడ్లపై మురికి పేరుకుపోవడంతో ఇలాంటి జ్వరాలు వస్తున్నాయని అధికారులు వెంటనే స్పందించి మురికి నీటిని తొలగించి శానిటేషన్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గత వారం రోజుల నుంచి వర్షాల వల్ల దీనివల్ల ఒక వైరల్ అంటే ప్రతి ఇంటికి కూడా జ్వరంతో మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ప్రతి ఇంటికి అవి ఉన్నాయి. అందరూ కూడా హాస్పిటల్ పాలవుతారు. డాక్టర్లు కూడా వాళ్ళు టెస్టులు చేస్తుండ్రు. ఇక్కడ పిఎస్సీ ఉంది, టెస్టులు చేస్తుండ్రు. టెస్టుల్లో కూడా ఏం రావడం లేదు. శానిటేషన్ కూడా చేసిండ్రు. ఇంకా కూడా శానిటేషన్ ఎక్కువైతే బాగుంటుంది. ఓవైపు గ్రామంలో ప్రజలు విషజ్వరంతో బాధపడుతుంటే మరోవైపు హాస్పిటల్లో బాధ్యతగా ఉండవలసిన డాక్టర్లు బాధ్యతగా ఉండడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నాకు సితం ఇట్లా 5 రోజుల జ్వరం వచ్చింది. కాళ్ళ నొప్పులు, ఇలా కీళ్ళ ఇలా నరాలు నొప్పులు ఇట్లా చూడు 10-15 రోజులు అట్లనే నొప్పులు ఉండి తర్వాత కొంచెం రిలీఫ్. ప్రతి ఒక్కరు ఇప్పుడు వైర్లు వేస్తే ఒక్కళ్ళకి వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళకి వచ్చుకుంటా ఇట్లనే ఉంటుంది. సాధారణంగా ఈ సీజన్లో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు సోకుతుంటాయి. ఈసారి విచిత్రంగా కాళ్ల నొప్పులు రావడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.